హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ చెప్పు బెస్ట్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా సండే రోజు. ఓన్లీ సండేనే కదా నాకు ఇలా వ్లాగ్ తీయడం కుదురుతుంది. రిమైనింగ్ డేస్ జాబ్కి వెళ్ళాలి, హడావిడిలో ఉంటాం కదా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సండే కదా లేట్గా లేచాను, కొంచెం 8:30 అయింది. మా కశ్వి మాత్రం ఈరోజు చాలా త్వరగా లేచినట్టే, అస్సలు 10 వరకు లేగదు ఆ పిల్ల. నైట్ డైలీ 1 వరకు పడుకోదు. సో లేట్గా లెగుస్తుంది ఆమె, అందుకే ఆవలిస్తుంది బాగా. ఎలాగో లేచింది కదా బ్లాగ్ తీద్దాము మార్నింగ్ అని స్టార్ట్ చేశాను. నార్మల్గా జాబ్కి వెళ్ళే డేస్ అయితే అంత త్వరగా లేపిస్తే నాకైతే అస్సలు పనులు అయితే అవ్వవు. లేవగానే హెయిర్ నీట్గా పోనీ పెట్టేసుకుంటాను, ఆ తర్వాత నెక్స్ట్ పని స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ లెగ్గానే వాటర్తో నోరు అనేది నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఏంటిది అయ్యేంటి చెప్పు. ఎగ్, కశ్వికి ఎగ్ పెడుతున్నాను. ఎగ్ని బాయిల్ చేసుకుంటున్నా ఎగ్ బాయిలర్లో వేసి. ఇది నేను మీషోలో తీసుకున్నాను, 320 అలా పడింది. చిన్న తల్లి చూడు చూడు బూచులు. ఏ దొంగ దొంగ పిల్ల దా 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 ఎక్కడికి? ఏంటి అక్కడ దాక్కున్నావు? ఎగ్ చూసింది కదా, ఇంకా పెట్టలేదని అలిగింది పాపం. ఎగ్ బాయిల్ అసలు చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా త్వరగా కుక్ అయిపోతున్నాయి ఎగ్స్. స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. సండే కదా ఈ రోజుగా ఫ్రీగా ఉండేది, అందుకు ఇలా క్లీన్ చేసుకుంటున్నా. కశ్మీర్ మనం బ్రష్ చేసుకుందాం. బ్రష్ ఎలా చేసుకుందాం? బ్రష్ చేసుకుందామా? నన్ను చూడు, నన్ను చూసి చెప్పు. బ్రష్ చేసుకుందామా? వెరీ గుడ్. నార్మల్ వాటర్ ఇచ్చేసాను. నేను మాత్రం డైలీ హాట్ వాటర్ విత్ లెమన్ ఖచ్చితంగా తాగుతాను. అట్లీస్ట్ హాట్ వాటర్నే తాగుతాను, లెమన్ లేకపోతే. ఇది మాత్రం కంపల్సరీ నా డైలీ రొటీన్లో భాగంగా అయిపోయింది. తాగడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి, మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. లెమన్లో ఉండే విటమిన్ సి వల్ల మనకి ఫేస్ కూడా మంచి గ్లో అయితే ఉంటుంది. సో అందరూ తప్పకుండా ఈ రొటీన్ అయితే కంపల్సరీ మీ ప్లాన్లో యాడ్ చేసుకోండి. ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత తనకు వచ్చేసి ఎగ్ అయితే పెట్టేశాను. పిల్లలకి ఆల్మోస్ట్ వీక్లీ 3 or 4 టైమ్స్ ఇస్తూ ఉండండి. డైలీ ఇచ్చినా పర్లేదు, నేనైతే 4 టైమ్స్ అలా ఇస్తూ ఉంటాను. ఎగ్ లోపలిది కశ్వి అస్సలు తినదు. ఈ మధ్య కొంచెం కొంచెం పెట్టాలని ట్రై చేస్తున్నాను, లైట్గా అలవాటు చేసుకుంటుంది, ఎక్కువగా తినదు. పిల్లలకి చిన్నప్పటి నుండే మంచి ఫుడ్ తినడం అలవాటు చేయాలి. ఈ రోజుల్లో పిల్లలందరూ బయట తినడం అనేది బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముందు రోజు మార్నింగే పెసలు నానబెట్టుకున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అండ్ ఈవినింగ్ వచ్చేసరికి బాగా నానాయి. నైట్ నేను మూట కట్టి పెట్టేశాను. మార్నింగ్కి ఇలా మంచిగా మొలకలు వచ్చాయి. వస్తాయో రావో అనుకున్నాను. నాకు ఇలా మొలకలు తినడం అంటే చాలా అంటే ఇష్టం కాదు, హెల్త్కి మంచిది కదా, సో కొంచెం తింటాను. ఇంకా నెక్స్ట్ అది వచ్చేసి నేను ఒక వీక్కి సరిపడా ఒక స్టీల్ గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పాలతో వేసుకున్నాను. ఇంకా కశ్వి ఎగ్ తినింది కదా, కొంచెం బాగాక టిఫిన్ వేయొచ్చు, అండ్ నేను కూడా తినడం స్టార్ట్ చేస్తాను. ఈ లోపు బెడ్ అనేది నీట్గా పరిచి పెట్టేసుకుంటున్నాను, మడత పెట్టేసి మొత్తం ఆ రూమ్ క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లు ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటానండి, ఆ తర్వాత నేను తినడం స్టార్ట్ చేస్తాను. నైట్ కొంచెం లేట్గానే తింటాను, 10-10:30కి. సో అందుకే మార్నింగ్ అనేది ఎర్లీగా ఏం స్టార్ట్ చేయను తినడం. బ్రేక్ఫాస్ట్ ఒక మినిమం 12 hours, నైట్ 10:30కి తింటే మార్నింగ్ కూడా 10:30 వరకు తినకుండానే ఉంటాను. మినిమం 12 hours అలా ఉంటే మంచిది కదా, లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా అనమాట. ఇంకా ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను, ఆ తర్వాత ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినడం స్టార్ట్ చేస్తాను. నేను ఏం టిఫిన్ తింటున్నానో మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంటి ముందు ముగ్గేసుకుంటున్నాను. నేనైతే స్ప్రౌట్స్ తింటున్నాను. ఇందాక చూపించా కదా స్ప్రౌట్స్, కొంచెం ఒక ఎగ్ అండ్ డ్రై ఫ్రూట్స్ కొన్ని, బాదం పప్పు అండ్ అంజీరా కొంచెం హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి ఇవి స్టార్ట్ చేశాను డైట్లో యాడ్ చేయడం. ఇవి తింటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది. డైలీ ఇడ్లీ దోశ అవే కాకుండా వీక్లీ 2 or 3 టైమ్స్ అనేది ఇవనేది మన ఫుడ్లో యాడ్ చేసుకోండి, చాలా హెల్త్కి అయితే మంచిది. ఇలా పెసలే కాకుండా డైలీ
శనగలు, గోధుమలు, బార్లీ, జొన్నలు, ఇంకా రాజ్మా, అలసందలు ఇలా అన్ని వెరైటీస్‌లో మనం మొలకెత్తించుకోవచ్చు. కొన్ని కొన్ని తీసుకొని డైలీ ఒకటే తింటే బోర్ కొట్టేసిద్ది కదా! సో, ఇలాగా వెరైటీస్ అనేది మార్చుకోండి. 3 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి. ఇంకా ఇవి నేను తింటుంటే గోల చేస్తుంది. నీకు పెడతా, నీకు పెడతా, నాకివ్వు, నాకివ్వు అని ప్లేట్. నేనైతే స్ప్రౌట్స్‌లో నిమ్మకాయ లైట్‌గా సాల్ట్ ఏసుకొని తిన్నాను. బావుంది. స్ప్రౌట్స్ కదా! సరిగ్గా డైజెషన్ అవ్వవు అనుకునే వాళ్ళు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇనిషియల్‌గా స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం క్వాంటిటీతో స్టార్ట్ చేయండి ఫస్ట్ అనేది. తర్వాత 3, 4 డేస్‌కి అలవాటవుతుంది. తర్వాత గ్యాస్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్ గానీ ఏమీ అనిపించదు. టీవీ చూస్తుంది. ఈలోపు నేనింకా తనకి టిఫిన్ అయితే వేసేస్తున్నాను. దోస వేస్తున్నాను కషిక్‌కి అలా రౌండ్ రౌండ్‌గా చిన్న చిన్నవి అలా ఏస్తే వాళ్ళకి కొంచెం నచ్చిద్ది గదా అని. మనం ఎలాగో ముక్కలు చేసి చేతికివ్వాలి. పెద్ద దోసలాగా వేస్తే. ఇలా వేస్తే అలా తీసేసి అలా వాళ్ళ ప్లేట్‌లో ఏసేస్తే వాళ్ళకి నచ్చిద్ది. చిన్న చిన్నగా తినడం ఇష్టపడతారు. సో, అలా అయితే ఇస్తాను. దోస నచ్చితే ఒక్కొక్కసారి ఫాస్ట్‌గానే తింటది. ఒక్కొక్కసారేమో గంటలు గంటలు తినదు. ఇంకా ఇక్కడ దోస తినడం అయిపోయిన తర్వాత నాతోటి కొంచేపు ఆడుకుంది. ఆడుకున్న తర్వాత స్నానం అయితే చేయిచ్చేసాను. స్నానం చేసేసింది కశ్వి. హాయ్ చెప్పు. స్నానం చేసేసింది కశ్విను. స్నానం చేసేసింది కశ్విను. ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. బట్టలేసుకోవడానికి ఏడుస్తది, బొట్టు పెట్టించుకోవడానికి ఏడుస్తది, పౌడర్ రాసుకోవడానికి ఏడుస్తది. అన్నిటికి ఏడుపే. అదిగోండి చూడండి ఎలా ఏడుస్తుందో. పౌడర్ రాయించుకోదంట, బొట్టు పెట్టించుకోదంట. ఊరికే స్టిక్కర్ పెట్టాను. అది ఎంతసేపు ఉంచుకుంటది, కొంచెంసేపు కూడా ఉంచుకోదు. దాని మీద చేతులెళ్తాయి. తర్వాత నా బాత్ అయితే అయిపోయింది. నేనైతే రెడీ అయిపోతున్నాను. సండే కదా! ఊరికే శారీ అయితే కట్టుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటాం కదా! ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఎప్పుడు డ్రెసెసే కదా వేసుకునేది అని చెప్పి, ఇలా మంచిగా అయితే రెడీ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. బై బై.